అమ్మ కడుపులోంచి బయటపడి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు. ఆ లేత కళ్ళు లోకాన్ని కూడా చూడలేదు. ఊపిరి పోయాల్సిన చోటే ఊపిరి ఆగిపోయింది. ఆసుపత్రి ఉయ్యాలలే ఆ పసికందులకు పాటలుగా మారాయి. మహారాష్ట్ర అమరావతి మహిళా ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 3 తల్లుల కడుపు కోసింది. 9 నెలలు మోసి కన్న బిడ్డని చేతుల్లోకి తీసుకుని మురిసిపోయే లోపే ఆ బిడ్డలు కాలిన శవాలైపోయారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చోటే కాలయముడు పడగ విప్పాడు. చావు బతుకుల మధ్య పోరాడుతున్న పసిబిడ్డలకు ఊపిరిపోయాల్సిన వెంటిలేటరే వారి ప్రాణాలను బూడిద చేసింది. మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని మహిళా ఆసుపత్రి ఎన్ఐసియు వార్డులో వెంటిలేటర్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉన్న 3 పసికందులు ఆ మంటల నడుమ దట్టమైన పొగ మధ్య ఎంతలా తల్లడిల్లిపోయారో. ఏడుద్దామన్నా గొంతు పెగలక ఆ లేత ప్రాణాలు ఎంతలా విలవిల్లాడాయో ఊహిస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ దారుణం చూసి ఆ దేవుడికైనా కన్నీళ్లు వస్తాయేమో అన్నంత దారుణంగా ఈ ప్రమాదం జరిగింది. 9 నెలలు మోసి ఎన్నో కలలు కని కన్న తన బిడ్డ ఇక లేడన్న నిజాన్ని ఆ తల్లులు తట్టుకోలేకపోతున్నారు. నా బిడ్డను నా చేతుల్లో పెట్టండి, ఒక్కసారి పాలు ఇస్తాను అని రోధిస్తున్నా ఓ తల్లి. నా బిడ్డ చనిపోలేదు, నిద్రపోతున్నాడు, లేపండి అంటూ మరో తల్లి. ఆ ఆసుపత్రి గోడల మధ్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే కన్నీళ్లాగలేదు ఎవరికి. ఆ ఎన్ఐసియు వార్డులో 39 మంది నవజాత శిశువులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తి కారణంగా 36 మంది పసికందులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వార్డంతా మంటలు, దట్టమైన పొగ కమ్మేస్తున్నా తమ ప్రాణాలను లెక్క చేయకుండా తెగించి కాపాడారు. మంటల నడుమ దూసుకెళ్లి అక్కడ ఉన్న 39 మంది పిల్లల్లో 36 మంది పసికందులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ 36 మంది తల్లుల కడుపు కోతను తప్పించారు. ఈ ప్రమాదంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆసుపత్రి మెయింటెనెన్స్ లో ఉన్న లోపాల కారణంగానే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని ఆరోపించాయి. అగ్ని ప్రమాదంలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కోసం కమిటీ వేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు ఫడ్నవీస్.